హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉమ్మడి కుటుంబం ప్రోమోలో ఏం జరిగిందంటే, ఆషాఢ మాసం సందర్భంగా శరణ్య దర్శన్ తీసుకొని అమ్మవారి గుడికి వస్తుంది. అయితే దర్శన్ చేతికి ఉన్న బ్రాస్లెట్లోని తాయెత్తు కారణంగా దర్శన్ ఎంత ట్రై చేసినా కానీ అమ్మవారి గుడిలో అడుగుపెట్టలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలా ఇబ్బంది పడుతున్న దర్శన్ని శరణ్య చూసి ఏమైందండి అని అడుగుతూ ఉండేసరికి అప్పుడు దర్శన్ చాలా ఇబ్బంది పడుతూ ఏదో శక్తి నన్ను అమ్మవారి గుడిలో అడుగు పెట్టనీయకుండా ఆపుతుంది శరణ్య. నేను అమ్మవారి గుడిలోకి రాలేకపోతున్నానని ఇబ్బంది పడుతూ దర్శన్ చెప్తూ ఉండేసరికి అప్పుడు శరణ్య, సరే మీరు ఇక్కడే కూర్చొని నేను గుడిలోకి వెళ్ళి వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తానని శరణ్య చాలా బాధపడుతూ గుడిలోకి వెళ్ళి ఎదురుగా ఉన్న అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. అమ్మ, ఆయనకు పెట్టిన పీడని ఎలాగైనా నువ్వే తీసివేయాలమ్మా, దర్శన్ గారు ఎలాగైనా గుడిలోకి వచ్చేలా నువ్వే చేయాలమ్మా అని అమ్మవారి ముందు నిలబడి వేడుకుంటూ ఉండగా అప్పుడే అమ్మవారిలో వచ్చిన శోభ శరణ్య మొరను విని వెంటనే పక్కనే ఉన్న ఒక పాపకి ఒక తాయెత్తును అమ్మవారి దగ్గర నుంచి తీసి ఆ పాప చేతికి ఇచ్చి శరణ్యకి ఇవ్వమని చెప్పడంతో ఆ పాప వెళ్ళి వేడుకుంటున్న శరణ్య దగ్గరికి వచ్చి, అక్క ఇది మీరు చేతికి కట్టుకోండి, నాకు ఒకళ్ళు ఇచ్చారని చెప్పడంతో వెంటనే శరణ్య ఎవరని పక్కకు చూసినా కానీ ఎవరు కనపడకపోవడంతో ఆ పాప ఇచ్చిన తాయెత్తును తన చేతికి కట్టుకొని ధైర్యంగా దర్శన్ దగ్గరికి వెళ్ళి, రండి ఇప్పుడు మనం లోపల అడుగు పెడదామని దర్శన్ని గుడి లోపలికి రమ్మని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడి నుంచి దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి మళ్ళీ గుడిలోకి అడుగు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇదంతా కూడా పక్కన నుంచి సౌమ్య అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మరి అమ్మవారి రూపంలో వచ్చిన శోభ ఇచ్చిన తాయెత్తు ద్వారా శరణ్య గుడిలో అడుగు పెడతారా, అమ్మవారే వచ్చి శరణ్య తాళిని మాంగళ్యాన్ని ఎలా కాపాడతారు అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.